మన సౌత్ ఇండియన్ గోదావరి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇలా ఎంటర్ అవ్వగానే మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఎన్టీఆర్ గారు, ఎస్వి రంగారావు గారు అండ్ నాగేశ్వరరావు గారు అండ్ మన గుండమ్మ సూర్యకాంతం గారు, ఇలా మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ వాళ్ళందరూ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయండి. ఒక్కొక్కటిగా చూడండి. ఇక్కడ మన సావిత్రమ్మ గారు ఉన్నారు, జెమినీ గణేషన్ గారు ఉన్నారు. వీళ్ళ ఫోటోలు అయితే చక్కగా పెట్టారండి. అండ్ ఆ ముగ్గులు అదంతా చూస్తుంటే మనం ఇండియాలో ఉన్నామా అని ఒక ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. అండ్ ఇక్కడ చూసారా మన తలైవ రజనీకాంత్ గారు. అండ్ ఈ సీన్ చూసారా అండి, ఇది మాయాబజార్లోని సీన్ అండి. దాన్ని ఫోటో తీసి పెట్టారు, చాలా బాగుంది అసలు. ఈ లైటింగ్ ఇదంతా చూస్తే చాలా బాగుంది. అండ్ ఈ టిఫిన్ బాక్స్లను చూస్తే మనం ఇంట్లో కట్టుకునే బాక్సులు గుర్తుకొచ్చినాయి. అండ్ ఫుడ్ మెనూ ఓపెన్ చేస్తే చక్కగా తెలుగులో రాశారండి, గోదావరి పలకరింపు అని. చాలా బాగుంది. అండ్ మేమే ఫుడ్ ఆర్డర్ చేద్దాము అనేసి లోపల ఓపెన్ చేసి చూసాము. చెన్నై రవ్వ దోశ అండ్ గుంటూరు కారం దోశ అండ్ పన్నీర్ కర్రీ, రైస్, ఈ ఫుడ్ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాము. దీంట్లో ఇక్కడ అన్నీ దొరుకుతాయండి, వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారండి. ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. ఆ లైటింగ్స్, అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ప్రశాంతంగా మేమైతే సాయంత్రం వచ్చామండి రిలాక్సింగ్ డిన్నర్కి. చాలా బాగుంది ఇక్కడైతే. అండ్ ఇలా మేము మొత్తం చూస్తూ ఉంటే మన ఫుడ్ కూడా రెడీ అయిపోయింది, వచ్చేసిందండి. ఇది గుంటూరు కారం దోశ అండి. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ అండ్ సాంబార్ వీటితో ఇచ్చారండి. కొంచెం స్పైసీ ఉంది కానీ చాలా బాగుంది. ఇది చెన్నై రవ్వ దోశ అండి. సేమ్ అవే చట్నీస్ ఇచ్చారండి. ఇది కూడా బాగుంది, క్రిస్పీగా చాలా బాగుంది. అండ్ మేము పన్నీర్ కర్రీ, రైస్ కూడా ఆర్డర్ ఇచ్చామండి. ఇది కూడా వచ్చింది. నా పన్నీర్ అయితే చాలా బాగుంది, లెస్ స్పైసీగా ఉంది, బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. నాకైతే స్పెషల్లీ గుంటూరు కారం దోశ నచ్చింది. అండ్ ఫైనల్గా బిల్ ఇచ్చారండి, కంపాక్స్ బాక్స్లో ఇచ్చారండి. ఇది చూస్తే నాకు మన స్కూల్ టైం గుర్తుకొచ్చేసింది.